ఇటీవల మాజీ మంత్రి బాలినేనిపై సరికొత్త వార్తలొస్తున్నాయి. ఆయన తిరిగి వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దూరమైన వర్గాలను దరిచేర్చుకునే పనిలో జగన్ ఉన్నారని, అందులో భాగంగానే ఆయన తిరిగి వైసీపీలో చేరే అవకాశం ఉందని తెగ హడావుడి నడుస్తోంది సోషల్ మీడియాలో. అందుకు తగ్గట్టుగానే బాలినేని వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది. మునుపటి మాదిరిగా ఆయన జగన్ పై నేరుగా విమర్శలు చేయడం లేదు. వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన తర్వాత బాలినేని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు. జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారు. బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అసంతృప్తి ద్వారా టీడీపీ కూటమికి అవకాశం ఇచ్చారు. ప్రకాశంలో కూటమి ఎదుగుదలకు పరోక్ష సహకారం అందించారు. అది గ్రహించిన తర్వాత మాత్రమే జగన్ బాలినేనిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. నీ ఇష్టమన్నా అని విడిచిపెట్టేసరికి గత్యంతరం లేక జనసేనలో చేరారంటారు బాలినేని. ఆయన చేరిక సమయంలో కూడా పెద్దగా హడావుడి లేదు. ఒంటరిగా వెళ్లారు. పవన్ సమక్షంలో కలిశారు. పవన్ ఒంగోలుకు తెప్పించేందుకు బాలినేని చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవి వర్కౌట్ కాలేదు. ఒకవైపు ఆశించిన పదవులు దక్కలేదు. ప్రకాశం కూటమిలో బాలినేనికి చోటు దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని తిరిగి వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే జగన్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. తనను విభేదించి వెళ్లిన వారి విషయంలో అసలు ఆయన పట్టించుకోరు. ఇప్పటికే బాలినేని ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే బాలినేని అత్యంత గౌరవం ఇచ్చారు జగన్. కానీ అంతకు మించి గౌరవాన్ని ఆశించారు బాలినేని. అయితే ఇప్పటికే చాలా వరకు గౌరవం ఇచ్చానని ఆయన నిలుపుకోలేదని జగన్ భావించారు. అందుకే తెగేదాకా లాగకుండా బాలినేని అలాగే విడిచిపెట్టారు. కానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న బంధాన్ని తెంచుకుని బాలినేని బయటకు వెళ్లిపోయారు.